ఫ్యూ వీక్స్ నుంచి కూడా ప్రపంచంలో ఉన్న మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ బాడీస్ అన్నీ కూడా కీన్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు సార్. అండ్ దే ఆర్ అప్రిషియేటింగ్. మేము అమెరికా పోయినా కానీ కూడా, ఈ వేరే దేశాలకు పోయినా కానీ కూడా, ఈ దేశంలో ఏ సిటీకి పోయినా కానీ కూడా ఎవ్రీబడి టుడే ఈజ్ టాకింగ్ అబౌట్ కేసీఆర్ గారు వారి పాలసీస్. అంటే దే స్ప్రెడ్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్ ఎవ్రీవేర్. సార్ మొన్న విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ ఉన్న మేధావులు కూడా, అందరూ ఇండస్ట్రియలిస్ట్ కూడా, ఇది తెలంగాణ గవర్నమెంట్లో కరప్షన్ ఫ్రీ ఉంటుంది, చేజింగ్ సెల్ ద్వారా అందరికి కూడా వీలైనంత త్వరగా మనము పర్మిషన్స్ ఇవ్వగలుగుతామనేది డెఫినెట్గా నా ఉద్దేశంలో పోస్ట్ ఇండిపెండెంట్ తర్వాత కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత రాడికల్గా ఇంత పాజిటివ్ స్టెప్స్ కూడా ఎవరు తీసుకోలేదు, ఎవరు మాట్లాడడానికి కూడా సాహసించలేదని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ రెండు కనుక మీరు 2+ మీరు చెప్పిన అనౌన్స్ చేసిన ప్రో ఇండస్ట్రీ పాలసీస్ ఏవైతున్నాయో, మీరు 6 పార్క్స్ పెడతామన్నారు, పెద్ద సిటీస్గా డెవలప్ చేస్తామన్నారు, దానికి అనుబంధంగా సెటిలైట్ టౌన్షిప్స్ కూడా పెట్టి ఇక్కడ ప్రైవేట్ డెవలపర్స్ అందరూ కూడా అక్కడ అవకాశం కలిగిస్తామన్నారు. తర్వాత ఐటీఐఆర్ మీద కూడా మీరు చాలా ఇంట్రెస్ట్గా దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని మీకు బాగా ఉంది. మీరు దాని ప్రొజెక్టెడ్ పాపులేషన్ గురించి కూడా రాబో కాలంలో ఇంత పాపులేషన్ వస్తుంది, హైదరాబాద్ డబుల్ కాబోతుంది కాబట్టి దానికి తగినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు ఈ మధ్యకాలంలో ఈవెన్ మెట్రో రైలు కూడా ఎక్స్టెండ్ చేస్తామనడం, ఇవన్నీ కూడా పాజిటివ్గా వైబ్రేషన్స్ స్ప్రెడ్ చేసినాయి సార్ అక్రాస్ ద కంట్రీ. అండ్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ యూ సార్. ఐ ఫర్మ్లీ బిలీవ్ సార్. నాకున్న పరిచయాలు సార్ లాస్ట్ 30 years నుంచి జర్నలిస్టు వాళ్ళు ఇప్పుడు చాలా సీనియర్ జర్నలిస్ట్ అయింది సార్. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉండే, సార్ గవర్నమెంట్ ఎట్లుంటుంది ఏం కదా అని. అంటే నేను చెప్పాను, సార్ మేము కూడా స్టడీ చేసినాము. వారు ఒక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినారు, 2004లో ఒక నేషనల్ పార్టీతో పెట్టుకున్నారు, అది విజన్. అది 2009లో ఇంకొక స్ట్రాంగ్ పార్టీతో పెట్టుకున్నారు. అండ్ సబ్సిక్వెంట్గా ఒక ఎంపీ ఉన్నా కానీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పోరాటం చేసి తను అనుకున్న సాధించుకున్నారు తెలంగాణలో. దాన్ని ప్రజలు విశ్వసించి సార్ మీద నమ్మకంతో పవర్ ఇచ్చారు. కాబట్టి సార్ ఏదైతే విజన్ ఉన్నదో, సార్ ఆలోచన విధానం ఏది ఉన్నదో డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆయనకు ట్రాక్ రికార్డ్ ఉంది, అన్నమాట నిలబెట్టుకుంటారు అనేది మేము ఘంటాపదంగా అందరికీ చెప్తున్నాం సార్. వీఆర్ ఆల్సో యాక్టింగ్ లైక్ అంబాసిడర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వేర్ ఎవర్ వీఆర్ గోయింగ్ అక్రాస్ ద గ్లోబ్. డెఫినెట్గా సార్ ఇది అంతా కూడా మంచి జరుగుతుంది అనుకుంటున్నాం సార్. దీంట్లో ఇంకొకటి సార్, చిన్న ఇన్పుట్స్. వరల్డ్ బ్యాంకు ఒక ఈజీ టు డూ బిజినెస్ అనే ఒక ఇండెక్స్ ఉన్నది సార్. అది మొత్తం 1 to 189 ఏంటంటే అక్కడ బిజినెస్ ఎన్విరాన్మెంట్ చాలా పాజిటివ్ ఉన్నట్టు, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ టేకెన్ కేర్ ఆఫ్, మంచి పీస్ఫుల్గా బిజినెస్ చేసుకోవచ్చు అక్కడ. కానీ అన్ఫార్చునేట్లీ టుడే ఇండియా స్టాండ్స్ ఎట్ 182 out of 189. సార్ మనకు ఇది బంగారు తెలంగాణ కావాలంటే కూడా, మన గ్లోబల్ స్మార్ట్ మెగా సిటీ హైదరాబాద్ కావాలంటే కూడా మనం ఈ ఇండెక్స్ను తగ్గించాల్సిన అవసరం ఉంది సార్. డెఫినెట్గా ఇండెక్స్ తగ్గిస్తే మాత్రము మనం అనుకునే అన్నీ జరుగుతాయి సార్. ఈ యొక్క దృక్పథంలో, ఈ యొక్క డైరెక్షన్లో మా క్రెడిట్ డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీ లీడర్షిప్లో మాకున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి అక్రాస్ ద గ్లోబ్ కూడా మేము ముందుంచగలుగుతాం తీసుకొచ్చి మీతో. మేము డెఫినెట్గా వీ కెన్ వర్క్ విత్ యూ సార్. సో దీంట్లో ఒకటి ఈ మధ్య కాలంలో కూడా మీతో మేము డిస్కస్ చేయడం జరిగింది సార్. వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్ ఇమీడియట్గా మీరు ఒకటి డిక్లేర్ చేయగలిగితే, మీ ఆలోచన విధానంతో సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానంతో ఎవరైతే ఆక్యుపెంట్ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకున్నారో 2-3 బిల్డింగ్స్కు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వగలిగితే, ఆన్లైన్ పర్మిషన్ ఇవ్వగలిగితే డెఫినెట్గా దిస్ విల్ గివ్ లాట్ ఆఫ్ పాజిటివ్ సిగ్నల్స్ అక్రాస్ ద గ్లోబ్. అందరు ఇన్వెస్టర్స్ కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది సార్. అట్లనే వేరే అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మేము డెఫినెట్గా సార్ మీ టైము మేము వృధా చేయకుండా ఎవ్రీబడి వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్. వీ హ్యావ్ మోస్ట్ ఆఫ్ దెమ్. వీ హ్యావ్ వర్క్డ్ ఎట్ ద ఆల్ ఇండియా లెవెల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్, and CREDA is part of the lot of policies making in the government of India, and also government has recognized CREDA and put them CREDA in the planning commission steering committee also sir.